ఇదిగో కాకుంటే నేను లాస్ట్ ఇక్కడ ఏబిసి అలా రాయలేదా ఇది ఇక్కడ ఏబిసిడిఎఫ్జిహెచ్ఐజే అట్లా వచ్చిన అనుకుంటాను ఇలాగే చెప్పానా ఏమో సార్ చూస్తా మన ఎవరు చరిత్ ఇలా ఇచ్చానా ఇక్కడ ఏబిసిడిఎఫ్ ఇలా ఇచ్చానా సార్ ఏబిసిడిఈఎఫ్ అది ఇచ్చారు సార్ లేకపోతే పని చేయండి కొత్త వేరియబుల్ తీసుకోండి ఎక్స్ అని ఒక్కటే కాకుండా వై అని కూడా తీసుకొని చేయొచ్చు ఎన్నంత వేరియబుల్స్ తీసుకోరి ఓకే సరే ఈరోజు కొత్త టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మామూలుగా మనం ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళము ఒక ఎన్ వాల్యూ ఏదో ఇచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 6 ఇచ్చాము 6 టేబుల్ ప్రింట్ అవుతుంది ఎన్ వాల్యూ 6 ఇచ్చాము 6 టేబుల్ ప్రింట్ అవుతుంది నాకు అలా కాదు ఎలా రావాలంటే నేను ఎన్ వాల్యూ 6 ఇస్తే 1 to 6 టేబుల్స్ రావాలి 1 నుంచి ఈ 6 వరకు అన్ని టేబుల్స్ రావాలి అయితే ఇంతకుముందుకేమో మనం నెంబర్ ఇచ్చేది టేబుల్ ప్రింట్ కావాలి ఇప్పుడు నెంబరు మనం తయారు చేసుకోవాలి అండ్ ఆ టేబుల్ ప్రింటింగు మనమే రెండు వర్క్స్ మనమే చేయాలి నెంబరు మనమే టేబుల్ మనదే సో ఎలా రాస్తానో చూడు ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇంట్ ఐ కామా ఎన్ కామా జే కూడా తీసుకుందాం జే ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ స్కాన్ ఎఫ్ పర్సెంటేజ్ ది అడ్రస్ ఆఫ్ ఎన్ ఇది ఎన్ వాల్యూ ఇచ్చారు ఇప్పుడు నాకు ఈ 1 to n వరకు టేబుల్స్ రావాలి అంటే ఫస్ట్ 1 to n నెంబర్స్ తయారు చేయాలి ఫర్ i ఈక్వల్ టు 1 i less than or equal to n i plus plus నా ఈ లూప్ తిరుగుతుంటుంది ఈ లూప్ తిరుగుతూ ఉంటే ఒక్కొక్క నెంబర్ వస్తుంది ఇక్కడ మన నెంబర్ ఐఏ మన నెంబర్ ఐ అనేదే మన నెంబర్ i1 ఉన్నప్పుడు 1 అనేది మన టేబుల్ ప్రింట్ కావాలి i2 ఉన్నప్పుడు 2 అనేది మన టేబుల్ ప్రింట్ కావాలి i3 ఉన్నప్పుడు 3 ఇక్కడ i అనేదే నెంబర్ ఫర్ j ఈక్వల్ టు 1 j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎందుకంటే ఏ టేబుల్ అయినా 10 వరకు ప్రింట్ కావాలి j ప్లస్ ప్లస్ నౌ ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి ఇంటూ పర్సెంటేజ్ డి ఈక్వల్ టు పర్సెంటేజ్ డి బ్యాక్ స్లాష్ ఎన్ ఇక్కడ ఏముండాలో చెప్తావా అక్షయ్ అక్కడ మనం అప్పుడు ఎన్ కామా ఐ కామా ఎన్ ఇంటూ ఐ రాసేవాం ఇక్కడ ఏం రాయాలో చెప్తావా అక్షయ్ లాస్యా ఏమైనా చెప్తావా కామా పెట్టి ఏం రాయాలి ఇక్కడ షరిత్ ఏమైనా చెప్తావా భరత్ నిన్న క్లాసే రాలేదు సరే అయినా చెప్పొచ్చు సార్ నాకు తెలిసి ఎన్ కామా జే కామా ఎన్ ఇంటూ జే ఇక్కడ ఎన్ అంటే ఐ అనేది చెప్పాను కదా ఐ అనేదే నెంబర్ ఇప్పుడు i1 ఉన్నప్పుడు 1 అనేదే నెంబర్ 1 టేబుల్ రావాలి i2 ఉన్నప్పుడు 2 అనేదే టేబుల్ 2 టేబుల్ రావాలి 2 అనేదే ఎన్ వాల్యూ
ఎన్ వాల్యూ 5 ఇచ్చింది అనుకో 5 వరకు టేబుల్స్ వస్తాయి. అన్ని టేబుల్స్ 20, 30, 40, 50. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఈ లూప్ తిరిగేటప్పుడు ఐ అన్నదే మన నెంబర్లు మనమే తయారు చేస్తాము, ఆ టేబుల్ ప్రింటింగ్ మనమే చేస్తాం. అర్థమైంది అక్షయ్? ఇదేమో టేబుల్ నెంబర్ ఎన్ అన్నట్టు, ఎన్ బదులు ఐ వాడాలి. ఐ అన్నదే మన నెంబర్. చరిత్ర అర్థమైందా? ఎస్ సార్. లాస్య అవుట్పుట్ అయితే ఇది వస్తుంది. యాక్చువల్లీ నేను మాత్రం ఇలా రాయమని చెప్పలే. నేనేం రాయమన్నానంటే ఇక్కడ ABCDEF GHIJ KLMNO రాయమన్నా. ఇక్కడ అంటే నా ప్రోగ్రాంలు ఒకటే దాంట్లో రాస్తున్నా అన్నట్టు, అన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సరే ఏదో అనుకో, రాయాలంటే ఏ ప్రోగ్రామ్ అయినా రాసేటట్టు ఉండాలి, టైం తీసుకోనైనా. ఇలాంటి ప్రోగ్రాంలు ఎవడు అడగడు. ఓకేనా? రైట్. లాస్య ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? లాస్య ఎస్ సార్. I1 ఈ లూప్ 10 సార్లు తిరుగుతుంది, 1 టేబుల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I2 మళ్ళీ ఈ లూప్ 10 సార్లు తిరుగుతుంది, 2 టేబుల్ ప్రింట్ అవుతుంది. I3 3 టేబుల్, I4 4 టేబుల్. I అనేదే మన నెంబర్ ఇక్కడ. అర్థమైందా? కంప్లీట్ అయిందా ఈ ప్రోగ్రామ్ అక్షయ్? అయిందా? ఇప్పుడు మనం ఏం చేశామంటే ఇంతకు ముందుకు గుర్తుందో లేదో, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఇంటీజర్స్ యొక్క సమ్ కనుక్కున్నాం. అంటే n వాల్యూ 5 ఇస్తే 5 ఇంటీజర్స్ యొక్క సమ్, n వాల్యూ 10 ఇస్తే 10 ఇంటీజర్స్ యొక్క సమ్. అలా కాదు, సమ్ ఆఫ్
ఇప్పుడు 10 ఇచ్చినాం అనుకో ఎంటర్ ఎన్ అంటది. 10 ఇచ్చినాం అనుకో నువ్వు ఏం రావాలనో తెలుసా? అవుట్పుట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 1 ఇంటీజర్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఇంటీజర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఇంటీజర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఇంటీజర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఇంటీజర్స్, అలా 10 ఇంటీజర్స్ వరకు సమ్ రావాలి. సమ్ ఆఫ్ 1 ఇంటీజర్స్, సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్, సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్, అలా. ఇప్పుడు నెంబరు తయారు చేయాలి మనమే, అండ్ 1 to అక్కడ దాకా సమ్ కూడా మనమే క్యాలిక్యులేట్ చేయాలి. హలో, ఇక్కడ నెంబర్స్ తయారవుతున్నాయి 1 2 3 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు 1 వచ్చింది అనుకో, సమ్ ఆఫ్ 1 ఇంటీజర్స్ ఫర్ జే 1 జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్ కాదు ఇక్కడ ఐ అనేది నెంబర్. జే ప్లస్ ప్లస్ అండ్ సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాను, కామా ఎస్. అయితే ఇప్పుడు కొత్త నెంబర్ వచ్చినప్పుడల్లా సమ్లో 0గా ఉండాలి, ఎందుకంటే పాత సమ్ పోవాలి. సమ్ ఈక్వల్ టు 0, కామా. నా ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏమనాలి? ఎస్ ప్లస్ జే. ఇప్పుడు ఏమవుతుంది? ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఫస్ట్ 1 ఇంటీజర్స్ సమ్, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఫస్ట్ 2 ఇంటీజర్స్ సమ్, ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు ఫస్ట్ 3 ఇంటీజర్స్ సమ్. ఈ లూప్ బ్రేక్ అయిపోయాక ఈ లూప్ తర్వాత రాస్తున్నా. పర్సెంటేజ్ డి సమ్ ఆఫ్ ఫస్ట్ పర్సెంటేజ్ డి నెంబర్స్ ఈజ్ పర్సెంటేజ్ డి. ఎస్ ప్రింట్ ఐ వాల్యూ ప్రింట్ కావాలి అండ్ ఎస్. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు సమ్ 1 ఇంటీజర్స్ సమ్ చేసి, సో సమ్ ఆఫ్ ఫస్ట్ 1 నంబర్స్ ఈజ్ అని ఆ సమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ కూడా పెట్టుకుందాం, అన్ని డిఫరెంట్ లైన్స్. ఎంటర్ ఎన్ 10 ఇచ్చిన, చూడండి ఎలా వస్తుంది. Sum of first 1 number is 1. Sum of first 2 numbers is 3. Sum of first 3 numbers is 6. Sum of first 4 numbers is 10. ఇలా నువ్వు 100 ఇస్తే 100 వరకు వస్తాయి. ఎన్ వాల్యూ 100 ఇస్తే. Sum of first 100 numbers 50-50. 99 numbers 49-50. 98 నెంబర్స్, ఇలా అన్నీ వచ్చాయి చూడండి. అర్థమైందా అక్షయ్? తీసుకోండి అక్షయ్ అంటున్నా. మన చరిత్ర అర్థమైందా? Yes, sir. లాస్యా? ఎస్ సార్. భరత్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. يا أرحم الراحمين.
Is it completed, Akshay? ఓకే, లాస్ట్ ఇయర్ కంప్లీటెడా? ఎస్ సార్. అయితే ఇప్పుడు నాకు ఇంతకు ముందుకు మనం ఒక నెంబర్ ఇస్తే ఫ్యాక్టోరియల్ వచ్చేది, 5 ఇస్తే 5 ఫ్యాక్టోరియల్, 10 ఇస్తే 10 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు అలా కాదు. ఎలా అంటే నేను 10 ఇచ్చాను అనుకో, నాకు ఏం రావాలో తెలుసా? 0 to 10 వరకు ఫ్యాక్టోరియల్స్ మొత్తం. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, అన్నీ అంటిల్ 10 వరకు రావాలి. ఈ లూప్ ఏం చేస్తుంటుంది? 0 నుంచి n వరకు నెంబర్స్ జనరేట్ చేస్తుంటుంది. ఇక్కడ ఎస్ బదులు ఎఫ్ అనుకుంటాం, ఎఫ్ఏ. ఇక్కడ ఎఫ్ఏ ఈక్వల్ టు 1 అనుకుంటాం. ఇక్కడ ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ, దట్స్ ఆల్. టు జే. ఇప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ ఐ వాల్యూ 0 వస్తుంది. నా 0 ఫ్యాక్టోరియల్. సో ఈ లూప్ ఎగ్జిక్యూట్ కాదు, బట్ ఎఫ్ఏలో అయితే 1 వస్తుంది. ఎఫ్ఏలో 1 వస్తుంది. ఈ లూప్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఏమొస్తుంది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సెంటేజ్ డి ఈజ్ పర్సెంటేజ్ డి. నా చూడు ఎలా ఉంటుందో. ఏందంట? నా 10 ఇచ్చిన చూడు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 is 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 is 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 is 2, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 is 6, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 is 24, factorial of 5 is 120, factorial of 6 is 720, 7 is 540, 8 is 9 is 10 is. ఇలా నెంబరు మనమే తయారు చేస్తాము, అండ్ దాని ఫ్యాక్టోరియల్ కనుక్కోవడము మనమే చేస్తాము. నా తీసుకో. ఎలా ఉన్నాయి అక్షయ్ ఈ ప్రోగ్రామ్స్? ఓకే, తీసుకోండి.
ఎలా ఉంటుందంటే అక్షయ్ అక్షయ్ ఏలకు పోయినాక ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నీ ఒక 100 ఫోటోలు ఇచ్చి ట్రైన్ చేస్తా, మీ ఫాదర్వి అండ్ మీ మదర్వి ఫొటోస్ ఇచ్చి ట్రైన్ చేస్తా. ఇగో ఇది నీ ఫోటో చూపించి ఈయన అక్షయ్, ఈయన అక్షయ్, ఈయన అక్షయ్ అని నీ 100 ఫోటోలు చూపిస్తా. మీ డాడీ 100 ఫోటోలు చూపించి పేరు చెప్తుంటా, మీ మమ్మీకి చెప్తుంటా. లాస్ట్కు మనం ఏం చేయాలి? ఒక ఫోటో ఇస్తే అది ఎవరో చెప్పాలి. ఫైల్లో పెడతా. ఉంటాయి అక్షయ్, ఉంటాయి అక్షయ్. ఇప్పుడు నీకు చేసి చూపిన ఆ ప్రోగ్రామ్ అక్షయ్, చేసి చూపినా? ఒక్క నిమిషం. ఓపెన్. అయ్యో చిన్న ఇంతే ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రాంలా నేను క్యాట్ ఇమేజ్ ఇస్తున్నా. అది ఏమని చెప్తారో చూడాలి. క్యాట్ ఇమేజ్ పైథాన్. ఏఐ మొత్తం పైథాన్లోనే బాగుంటుంది. ఆ ఫోటోలు చూపించి ట్రైనింగ్ ఇస్తాం. ఇది పిల్లి, ఇది కుక్క, కొన్ని 100 ఫోటోలు, 1000 ఫోటోలు చూపిస్తాం. ఇప్పుడు మనం క్యాట్ ఇమేజ్ తెచ్చుకోవాలి. క్యాట్ ఇమేజ్ తెస్తా. నాకు క్యాట్ ఇమేజ్ యాడ్ చేయి. ఎక్కడ క్యాట్? CAT క్యాట్. అలా మామూలుగా పోయి క్యాట్ ఇమేజ్ చూడొచ్చు. డౌన్లోడ్. అదో క్యాట్. ఇది ఇమేజ్ ఇస్తున్నా. ఇచ్చి ఇదేందో చెప్పంట. అర్థమైందా? క్యాట్ తెచ్చిన చూడు, ఇక్కడ రాసిన చూడు, లోడ్ ఇమేజ్ క్యాట్. సో దాన్ని ప్రిడిక్ట్ చేయి. ఆ ప్రిడిక్షన్ ప్రింట్ చేస్తున్నా. రైట్, ఇంత చిన్నగో ఇదే ప్రోగ్రామ్ 10 లైన్లు ఉంది. ఏమని చెప్పింది? అట్లా
ఫేస్ రికగ్నైజేషన్, తర్వాత దాన్ని ఏమంటారు, థంబ్ రికగ్నైజేషన్, ఇవన్నీ కూడా చేస్తుంటాం అన్నట్టు ఏ దాకా వెళ్ళే వరకు. ఇట్లా ట్రైన్ చేస్తాం మిషన్ని. ఇప్పుడు జస్ట్ ఏమైనా ప్రోగ్రామ్ ఎట్లా తిప్పాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనో అంతవరకే చెప్తున్నాం. ఓకేనా? ఇదొక సముద్రము అక్షయ్, ఇదొక సముద్రము, ఇందులో చాలా ఉంటాయి. నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు మా పాపకి ఇది నేర్పిస్తున్నా, మిషన్ ఇదంతా కాలేజీకి వెళ్ళే వరకల్లా ప్రాజెక్ట్ చేసుకొని వెళ్ళాలి. రేపు ఎవడన్నా ఇంటర్న్షిప్ ఇస్తా అని చెప్పి వచ్చింది అనుకో నీ కాడికి, సార్ నేను ఒక ప్రాజెక్ట్ చేసిన చూడు సార్ అనాలి. నీ ప్రాజెక్ట్ చూస్తే వాడు మొత్తం నువ్వే చేస్తావు కాబట్టి మొత్తం అడుగుతాడు వాడు ఎక్స్ప్లెయిన్ చేయమని. ఏ కోడ్ ఎందుకు రాసినావు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నీకు ఇచ్చిపోతాడు ఇమీడియట్గా ఇంటర్న్షిప్. అర్థమైందా? అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఏముంటుంది ఇదంతా స్టార్ట్ మీకు మిషన్ లెర్నింగ్ ఇదంతా. ఇది 3 సంవత్సరాల క్రితం నేర్చుకున్నారా బాయ్ అన్నట్టు ఉండాలి. చెప్పురా బాయ్ కొత్త చెప్పేదని ఉంటే. ఇప్పుడు మీ కాలేజీలో కూడా ఏఐ చెప్పేటోళ్ళు చక్కగా ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఏఐ ఎంఎల్ చెప్పేటోళ్ళు చక్కగా ఉండడు. ఎందుకు ఉండాలంటే ఇవన్నీ లేటెస్ట్ కోర్సులు, వాళ్ళు చదువుకున్నప్పుడు లేవు. అసలు నువ్వు తెలుసుగా, నువ్వు పోతావా కాలేజ్ సి ఎట్లా చెప్తావో చూడు మీ సారు. నువ్వు ఎంత మంచి కాలేజీ పోవు, నాకంటే మంచిగా టీచ్ చేసే లెక్చర్ నువ్వు చూడలేవు, నీ వల్ల కాదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిందా? జనరేటింగ్ ప్యాలెండోర్ నెంబర్స్ అక్షయ్ అయిపోయిందా? లాస్ట్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారా? ఎస్ సార్. నా దగ్గర ఎలా అంటే ఇప్పుడు అలా కొన్ని వర్డ్స్ ఇస్తాం, నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుందో కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. ఎంత ఎక్కువ ఇస్తే మీకు అంత అక్యురసీ పెరుగుతుంటుంది. టెక్స్ట్ జనరేషన్ అదే జనరేట్ చేస్తూనే ఉంటాయి టెక్స్ట్. చాట్ జీపీటీ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అవన్నీ యూజ్ చేసుకోవడం. చాట్ జీపీటీ 2 ఈజ్ ఎ ఫ్రీ సోర్స్, మనం డైరెక్ట్గా అవన్నీ వాడుకోవచ్చు. ఇది ఫ్యూచర్ మొత్తం ఇదే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు హోంవర్క్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు ప్యాలెండోర్ నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలో అర్థమైందా? జనరేట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటిల్ ద గివెన్ రేంజ్. మీ హోంవర్క్. జనరేట్ ప్రైమ్ నెంబర్స్ అంటిల్ ద గివెన్ రేంజ్. ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయాలి. 1000 ఇచ్చి ఎంటర్ కొడితే ప్రైమ్ నెంబర్స్ 1000 లోపలే ఏమేమి ఉన్నాయో మొత్తం రావాలి. పర్ఫెక్ట్ నెంబర్స్ జనరేట్. ఓకే, జనరేట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటిల్ ద గివెన్ రేంజ్, ప్రైమ్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్. ఓకే, ఏడిపోతావు? సరే మరి ఎంతసేపు పడుతుంది రాయనికే? 10 నిమిషాలు పడుతుంది, 1 గంట పడుతుంది.
ఎప్పుడన్నా దొరకదా ఫ్రీ టైం? సరే ట్రై అయితే చేయి. రేపు మార్నింగ్ అయినా లేచి ట్రై చేయి. నీకు వీలున్నప్పుడు ట్రై చేయి. ఓకేనా? బౌలింగ్ చేస్తావా? స్పిన్నరా లేకపోతే ఫేసరా? ఫేస్బుక్ స్పిన్నర్. ఏది స్పిన్? ఆఫ్ స్పిన్నా లెగ్ స్పిన్నా? మిక్స్ చేయాలి, ఆఫ్ వేయాలి. సో నెక్స్ట్ వన్ లెగ్ స్పిన్ వేయాలి, ఆఫ్ స్పిన్ వేయాలి, గుగ్లీ వేయాలి, క్యారమ్ బాల్ వేయాలి. వెరైటీ. నెక్స్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు మన సూర్యవంశీ లెక్క చేయాలి. నా భయపడొద్దు. నా ఉంటే పోతా. అప్పుడే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? నీకు బౌలింగ్ చేసేటోడు కనిపించవద్దు, బాల్ మాత్రమే కనిపించాలి. ఇప్పుడు అన్ని 20-20 మ్యాచ్లే. ఉన్న ఒక్క ఓవర్ అయినా మనంటే ఎంతో చూపించిపోవాలి. ఓకేనా? ప్రతి బాలు 6 కొట్టడానికనే ట్రై చేయాలి. అది గుర్తుపెట్టుకో. అది సో క్రికెట్లో రాణించాలంటే ఇవన్నీ ఉండాలి. ఓకే. క్వాలిటీ అసలు భయము అనేదే ఉండొద్దు. ఓకే సరే. కాకపోయింది, ఏం చేయలేము. కానీ ఇంకొక ప్రోగ్రాం చెప్తా. చరిత్ చెప్పరా? ఎస్ సార్. 145 అనే నెంబర్లో స్పెషాలిటీ ఏంటి? 145లో ఏమేమి ఉన్నాయి అక్షయ్? డిజిట్స్. 1 ఫ్యాక్టోరియల్ ఎంత? 1. 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 24. 5 ఫ్యాక్టోరియల్ ఎంత? ఈ 3 యాడ్ చేయి. ఎలాంటి నెంబర్ని ఏమంటారో తెలుసా? ఒక నెంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటి యొక్క ఫ్యాక్టోరియల్స్ సమ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తే ఇలాంటి నెంబర్ని స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఒక నెంబర్ ఇస్తే స్ట్రాంగ్ నెంబరా కాదా చెప్పాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ నాట్. ఈ ప్రోగ్రామ్ కూడా రాయాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ టు చెక్ వెదర్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ strong or not. Next, generate strong numbers until the given range. నువ్వు ఏ రేంజ్ ఇస్తే అక్కడ వరకు స్ట్రాంగ్ నెంబర్స్ రావాలి. ఇవి జనరేట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ until the given range, generate prime numbers until the given range, generate perfect numbers until the given range. Write a program to check whether a given number is strong or not. Generate strong numbers. Strong numbers. ఇలాంటివి ఇంతకుముందుకు చెప్పాడా మీ సారు ఏమైనా? లేదా ఫస్ట్ టైమే చూస్తున్నావా? లెవెల్ పెరిగిందా అక్షయ్? ఓకే, ఇవి మీ హోంవర్క్లు ఈరోజు. ఇప్పుడు ఎక్కడ పోతున్నావా? సూరత్కల్ పోతున్నావా లేకపోతే ఆర్బీసీ పోతావా?
సిఎస్సి వస్తేనే పో, వేరే వద్దు. ఈసీ ట్రిపుల్ అలాంటి వద్దు. ఓకే చరణ్, ఎస్ సార్. అయిపోయినా? తీసుకున్నావా? తీసుకున్నా సార్. ఓకే నా సో రేపు చూద్దాం మళ్ళీ క్లాస్. ఈరోజు చాలు, రేపు చూద్దాం.